అవకాశాలు ఇవ్వడం వాళ్ళ చేతుల్లో గుప్పిట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్లో. మాట వినాలి, అహం తగ్గించుకోవాలి, అంటే బాడీ లాంగ్వేజ్లో ఒక ఇండివిజువాలిటీ కనిపించినా కూడా ఓర్చుకోలేని తత్వం సైలెంట్గా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు లేవండి, బోల్డ్ ఉన్నాయి. నేను అందుకే అంటాను, ఎప్పుడు కూడా ఇదే మనకి జీవితంలో ఆధారం అని ఉండకూడదు. ఉంటే ఎవరైనా కూడా గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో అది ఏనాడు నేను చూపించలేదు. ఇది లేకపోతే నా జీవితం లేదు అని నేను ఏనాడు అనుకోలేదు, చూపించలేదు. సో అప్పుడు మన ఎవరు గ్రాంటెడ్గా తీసుకోరు. ఒక డిఫరెంట్ మాస్కుల్ని ఏమన్నా గమనించిందా నీరజ? పైకి కనిపిస్తూనే ఇండస్ట్రీ అండ్ సొసైటీ. లాట్స్ ఆఫ్ దెమ్ అండి. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. అలా నేను చాలా నేర్చుకున్నాను ఇన్ ద రీసెంట్ పాస్ట్ 4-5 yearsలో. స్పెషలీ హ్యావ్ బీన్ వెరీ క్రూషియల్ ఇయర్స్ ఫర్ మీ టు బికమ్ వాట్ ఐ యామ్ టుడే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎలాంటి సందర్భాలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది? బోల్డ్ సార్లు. మరి ఏం పాఠం నేర్చుకుని మరి ఎలాగ? నాకు నష్టం జరిగే వరకు ఆలోచించి అనుకోలేదు నేను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడే కూడా నేను చాలాసార్లు అనుకున్నాను.